ఈరోజు ఒక జీవో రావడం జరిగింది ఇంతకుముందే. సో ఐఏఎస్ ఐపీఎస్ యొక్క ట్రాన్స్ఫర్లు సంబంధించినటువంటి జీవో ఇది. సో ఒకసారి చూద్దాం. చాలా పెద్ద ఎత్తున దాదాపు ఎంతమంది 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క పోస్టింగ్లన్నీ కూడా మారినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఈ జీవో ఎంఎస్ నెంబర్ 55 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎఫ్ఎస్సి అరేంజ్మెంట్స్ ఆర్ ఆర్డర్ ఇన్ ద ఎగ్జిజెన్సీ అడ్మినిస్ట్రేషన్. జ్యోతి బుద్ధ ప్రకాష్ అట, ఈయన ఎక్కడున్నాడు? సెక్రటరీ టు గవర్నమెంట్ ఎస్సిడి డిపార్ట్మెంట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్, ఎక్కడికి వచ్చిండు? జ్యోతి బుద్ధ ప్రకాష్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ కు వచ్చిండు. సో అక్కడ నుంచి కృష్ణ భాస్కర్ వేతను రిలీవ్ చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది. అంటే సింగరేణి సిఎండిగా జ్యోతి బుద్ధ ప్రకాష్ ఎంపిక నియమితులు కావడం జరిగింది. సో ఆ తర్వాత సభ్యసాచి ఘోష్ అనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ implementation of flagship welfare and development schemes unit is placed in FAC of the post of the special chief secretary to government scheduled caste development and department and commissioner scheduled caste development duly relieving Jyoti Buddha Prakash lo Sabyasachi Ghosh రావడం జరిగింది. Sabyasachi Ghosh shall continue to hold the FAC post of the స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ వెల్ఫేర్ అండ్ కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ అంటూ చూస్తాం. సో పాత పోస్టులు ఏవైతే ఉన్నాయో దానిలో అది కొనసాగిస్తూనే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులు కావడం జరిగింది. సందీప్ కుమార్ సుల్తానియా ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎఫ్ఏసి ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈవో డైరెక్టర్ జనరల్ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ డ్యూలీ రిలీవింగ్ జ్యోతి బుద్ధ ప్రకాష్ దగ్గర ఉన్నటువంటి దాన్ని రిలీవ్ చేస్తూ సందీప్ కుమార్ సుల్తానికు ఇవ్వడం జరిగిందంటూ చూస్తాను. దివ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఈజ్ ప్లేస్డ్ అండ్ ఎఫ్ఏసి ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద కమిషనర్ పంచాయత్ రాజ్ అండ్ ఆర్డి రూరల్ డెవలప్మెంట్ డ్యూలీ రిలీవింగ్ శృతి ఓజా అంటూ చూస్తా ఉన్నాం. సో అదేవిధంగా ఆర్వి కర్ణన్ shall continue the post of the commissioner Greater Hyderabad Municipal Corporation reorganized wide GO read above. Srijana IS 2013 additional commissioner GHMC is transferred and posted as commissioner Cyberabad Municipal Corporation considered wide GO read above అంటూ చూస్తున్నాం. సో ఈ కర్ణన్ ఏమో GHMC కుంటాడు, ఆ తర్వాత 3 విభజన జరిగింది కదా, కర్ణన్ దానికే ఉన్నాడు కొనసాగుతాడు. సృజన మాత్రం సైబరాబాద్ పోయింది. వినయ్ కృష్ణారెడ్డి అడిషనల్ కమిషనర్ GHMC is transferred and posted as commissioner మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కు ఆయన ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సో GHMC కమిషనర్ గా ఆర్వి కర్ణన్, అదేవిధంగా GCMC గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా సృజన, అదేవిధంగా GMCC గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ GMMC, సో దానికేమో వినయ్ కృష్ణారెడ్డి కమిషనర్ గా. సో అదేవిధంగా కాత్యాయని దేవి చీఫ్ సిఇఓ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ ప్రజావాణి డ్యూలీ రిలీవింగ్ దివ్యాట. సో కాత్యాయని దేవి షెల్ కంటిన్యూ హోల్డ్ ద ఎఫ్ఏసి ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. అదేవిధంగా మాయక్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ HMWS SB ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ HMWS SB, అంటే సేమ్ దానికి కొంచెం ప్రమోషన్ వచ్చినట్టు ఉన్నది. Raghuram Sharma OSD to Honorable Minister for IT Industries transferred and posted as Special Secretary to Government Industries and Commerce, అది కూడా శ్రీధరబాబు కిందకే వస్తుంది. సో ఇట్లా రఘురామ్ శర్మ ఆల్సో ప్లేస్డ్ FAC of the post of the OSD to Honorable Minister for IT and Industry అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది మొత్తానికైతే ఈ 10 మంది, అంటే ముఖ్యంగా ఇందులో ప్రధానమైనటువంటి పోస్టులు ఏంది? సింగరేణి సిఎండిగా జ్యోతి బుద్ధ ప్రకాష్ ఎంపిక నియమించడం కావడం జరిగింది, నియామకం కావడం జరిగింది. అదేవిధంగా GHMC కమిషనర్ గా కర్ణను, అదేవిధంగా గ్రేటర్ సైబరాబాద్ GCMC కమిషనర్ గా సృజన, అదేవిధంగా GMMC గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి ఈ ప్రధానమైనటువంటి పోస్టులుగా కనబడతారు. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఈ GHMC ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన 300 వార్డులు ఉన్నాయో 3 కార్పొరేషన్ డివైడ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన కమిషనర్లు, దానిపైన ఎవరు జయేష్ రంజన్ పర్యవేక్షణలో ఈ 3 యొక్క కార్పొరేషన్ సంబంధించినటువంటి విధి విధానం మొత్తం కూడా ఖరారు కాబోతున్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది జీవోకు సంబంధించినటువంటి అంశం.